ఏం పేరు బ్రదర్? విశాల్ ఏం చేస్తుండ్రు? ఐటీ ఐటీ కంపెనీ ఎట్లా ఉంది గత గవర్నమెంట్లో ఐటీ ఎలా ఉంది ఇప్పుడు ఐటీ ఎలా? ఆల్రెడీ నేను చెప్పిన బట్ స్టిల్ వేస్ట్ టు బి ఫ్రాంక్ ఏది వేస్ట్? కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్ట్. ఎందుకు? ఎందుకంటే చాలా రీజన్స్ ఉన్నాయి, నా దగ్గర ఒక్కటి కూడా చెప్పాలని లేదు, చాలా అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. మీరు ఎంతసేపటికి అపోజిషన్ వాళ్ళని తిట్టాలని చూస్తారు, మీరు ఏం చేయలేరు, అప్పులు చేసిరు అవి ఇవి అని. బట్ మీకు తెలియదు వచ్చే ముందు అప్పులు ఉన్నాయని, మరి ఎందుకు వచ్చిరు? మరి ఇన్ని అప్పులు ఉన్నాయి, మేము రావాలనుకుంటాం చేయాలనుకుంటాం అని స్టార్టింగ్ చెప్పాలి. మేము వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అని. ఫార్మర్స్కి ఏం చేస్తారు అన్న? సింపుల్గా అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా, నాకు ఎక్కువ తెలియకపోవచ్చు, మిమ్మల్ని అడుగుతున్నా. ఫార్మర్స్కి అండ్ పెన్షనర్స్కి 4,000 ఇస్తాను, 1 month అని ఇచ్చిండా? నేనేమంటున్నా అంటే చెప్పు, నువ్వు ఇస్తా అనుకునే చెప్పు, అంతేకాని నేను రావాలి అనుకొని చెప్పడం కరెక్ట్ కాదు. వచ్చి నాకు తెలిసి 1 year అయిపోయింది, ఒక్క పెన్షనర్కి కూడా 4,000 ఇచ్చిండా? నాకు తెలియదు, మిమ్మల్ని అడుగుతున్నా ఇచ్చిండా? ఎట్లా ఉంది బ్రదర్? ఐటీ విషయంలో వీళ్ళు ఏం చేసేది ఉందన్న, కొత్తగా చేసేది ఏం లేదు, అది ఆబ్వియస్లీ డెవలప్ అయితేనే ఉంటుంది. బట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో నాకు తెలిసి ఐటీ డెవలప్ చేసే అంత స్కిల్ ఉన్న పర్సన్, బయటి స్టేట్స్ కంట్రీస్కి వెళ్ళి కంపెనీస్ తెచ్చే స్కిల్ ఉన్న పర్సన్ అయితే నాకు తెలిసి ఎవరు లేరు. వై? బికాస్ మీరు మాట్లాడాలన్నా, ఒక కంపెనీని అట్రాక్ట్ చేయాలన్నా, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ తేవాలన్నా మీరు చూపించాలి. ఇక్కడ ఏం చూపించాలంటే మా దగ్గర ఇట్లా మ్యాన్ పవర్ ఉంది, ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్పి. ఆల్రెడీ ఐటీ అనేది గ్రోత్ అయితేనే ఉంటుంది. వన్స్ ఇంత గ్రోత్ అయినప్పుడు నువ్వు సపరేట్ చేయాల్సిన వాడు. బట్ ఇంకొకటి ఏంటంటే ఉన్న కంపెనీస్ కూడా పోతున్నాయి, నాకు తెలిసి చాలా మటుకు వెళ్ళినాయి. ఫాక్స్కాన్ ఈడ రావాల్సింది ఎడుకో వెళ్ళిపోయింది, అట్లా చాలా ఉన్నాయి ఇంకా. సో ఐటీ అనేది మీరు అంత ప్రొజెక్ట్ చేయడం అవసరం లేదు, ఆటోమేటిక్ అయిపోతుంది ఆబ్వియస్లీ, దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడున్న దుద్దిల శ్రీధర్ బాబు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు కదా, వారి గురించి చెప్పాలండి. ఇంకేం చెప్తాం అన్న, నాకంత చెప్పాలని కూడా లేదు. బట్ స్టిల్ ఐ డోంట్ థింక్ దే ఆర్ కేపబుల్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చేద్దాము ఇది చేస్తాం అది చేస్తాం అంటారు, కానీ ఏం చేసారు? 1 year అవుతుంది, నాకు తెలియక అడుగుతున్నా. 1 yearలో ఏం చేసారు ఒక్కటనే చెప్పండి. పెన్షన్స్ ఇచ్చిరా? 4,000 ఇవ్వలేదు. మేము రైతు బంధు ఇస్తాను, రైతు బంధు ఇవ్వలేదు. ఏదో మళ్ళీ ఫార్మర్స్ ల్యాండ్ లేని వాళ్ళకి 12,000 ఇస్తున్నారు, ఇచ్చిరా? అది కూడా లేదు, ఏదీ లేదు. ఇంకో అంశం బ్రదర్, ఫార్ములా ఈ రేస్ అనేది గతంలో మనం చూసినాము. కేటీఆర్ దానికోసం ప్రత్యేకంగా 55 కోట్లు పెట్టి ఇక్కడ తీసుకురావాలని ప్రయత్నం చేసిండు, దానివల్ల ఇమేజ్ పెరుగుతుందని ఇంకోటి. సో దీన్ని ఎట్లా చూస్తారు ఒక యువతగా? అది ఏంటంటే నీ స్టేట్, నీ సిటీ కానీ అది డెవలప్ కానీ, అంటే బయట కంట్రీస్కి అట్రాక్ట్ చేయడానికి అది కైండ్ ఆఫ్ ఒక ఇన్వెస్ట్మెంట్. అంతేగాని నువ్వు 55 crores వేస్ట్ చేసినావు అది చేసినావు, మీరు ఇప్పుడు వేల కోట్లు వేస్ట్ చేస్తారు, ఏడేనో పనికి మళ్ళీ అన్నీ చేస్తారు, మరి దాన్ని ఏమని చెప్పాలి? ఒక 55 crores పెట్టిరంటే అక్కడ యూజ్ లేకుండా కదా, బయట కంట్రీస్ అంటే ఫార్ములా ఈ అనేది చాలా పెద్దది, అందరికీ తెలుసు అది. సో ఏదో ఒకటి ఉంటే మాత్రమే చేస్తారు, అంతేగాని నువ్వు 55 crores చేసినావు, ఇంత చేసినావు అంత చేసినావు, దాంట్లో ఇంత మింగిరి అనేది కరెక్ట్ కాదు. 700 కోట్ల ఇన్కమ్ కూడా జనరేట్ అయిందని చెప్పి అంటారు, వాస్తవేనా? అది లెక్కలు మాకు తెలియదు, బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి తెలుసు. ఆబ్వియస్లీ ఉంటుంది అన్న, ఎందుకంటే హైదరాబాద్ మీకు తెలుసు, ఏ కంట్రీకి వెళ్ళినా హైదరాబాద్ అంటే అందరికీ తెలుసు, చాలా పెద్ద పేరు వచ్చింది అన్ని. ఇప్పుడు బెంగళూరు, మీరు చెన్నై ఏ కంపేర్ చేసుకున్నా ఆబ్వియస్లీ హైదరాబాద్కే ప్రిఫరెన్స్ ఇస్తారు. అండ్ వేరే స్టేట్ వాళ్ళు కూడా హైదరాబాద్లోనే ఎక్కువ మంది ఉంటారు, ఎందుకంటే ఇక్కడ లివింగ్ అనేది ఈజీ, కొంచెం సేఫ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. హైదరాబాద్ని కొత్తగా డెవలప్ చేయాల్సిన అవసరం లేదు, మీరు వేరేది ఏమైనా చేయాలనుకుంటే చేయండి. ఈ ఫార్ములా రేస్లో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు పడతా ఉంది, మీరేం చెప్తారు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా? ఇప్పుడు ఆ ఇంత చిన్నదాన్ని పట్టుకొని మీరు దాన్ని తప్పు చేసిరో కరెక్టో లేదో నాకు తెలియదు. మరి మీరు ఆ చిన్నదాన్ని పట్టుకోవడం, మీరు ఎన్నో అని హామీలు ఇచ్చిరు, మరి దాన్ని ఏం చేస్తారు? మీరు ఎంత అస్తమానం మీరు వాళ్ళు ఇది చేసిరు, మీరు ఇన్ని అప్పులు చేసిరు అన్ని అప్పులు చేసిరు, 1 year అవుతుంది, ఇంకా మీరు దాన్ని సాగరిస్తారా? 5 years వరకు అదే సాగరిస్తారా? లేదు కదా. మీరు వచ్చినందుకు మీరు ఏదో చేసి చూపించాలి, మేము వచ్చినాం ఇది చేస్తాం అన్నప్పుడు చేయాలి. మిమ్మల్ని 4,000 ఇవ్వమని ఎవరైనా ముసలాయన అడిగిండా పెన్షన్? ఎందుకు చెప్పారు? ఇవ్వాలి కదా. అట్లాంటప్పుడు ఒకరికైనా ఇచ్చిరా? కనీసం లిస్ట్ అని చూపించండి, మేము ఇంతమందికి ఇచ్చినాము, ఇన్ని విలేజ్లెస్ ఇచ్చినాము, ఇన్ని సిటీస్ ఇచ్చినాము, ఏదో ఒకటి చెప్పండి. ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఇదే అంశం పైన కేటీఆర్ అరెస్ట్ అంటూ కూడా కొంత సమాచారం అంతా ఉంది, ఎట్లా చూడొచ్చు? డైవర్షన్ కోసం ఆబ్వియస్ అన్న, ఎందుకంటే మిమ్మల్ని వీళ్ళని ఏదో ఒకటి అడుగుతామని ఏదో ఒకటి డైవర్ట్ చేయడానికి అడుగుతారు. ఇది అప్పటి వరకు ఒక 2 months ఒక టాపిక్ తీసుకొస్తారు, ఇంకో 2 months ఇంకో టాపిక్, ఇంకో 2 months అట్లా వెళ్ళిపోతూనే ఉంటాయి. ఎందుకు? సరే వాళ్ళు తప్పులు చేసిరు, అందుకే వాళ్ళు ఓడిపోయారు. మీరు ఇప్పుడు మంచి చేస్తేనే కదా మీరు మళ్ళీ నెక్స్ట్ 5 years వచ్చేది, లేకపోతే మీరు కూడా రారు. వాళ్ళు 10 years వచ్చిరు. అండ్ హైదరాబాద్లో ఆల్మోస్ట్ ఉన్న కాన్స్టిట్యూన్స్ అన్నీ గెలిచినాయి, ఎందుకంటే హైదరాబాద్ డెవలప్ చేసిరని. ఊర్లో ఎందుకు రాలేమంటే డెవలప్ చేయలేదు అని. మీకు క్లియర్గా రిజల్ట్ వచ్చింది. మీరు కొత్తగా హైదరాబాద్ చేయాల్సిన అవసరం లేదు,
ఆటోమేటిక్ డెవలప్ అవుతుంటుంది ఎవరైనా. మీరు ఏవేవైతే హామీలు ఇచ్చిరో అవి చేస్తే బెటర్. ఫార్ములా ఈ రేసు గురించి యువత, నిరుద్యోగులు, ఎంప్లాయీస్ ఏమనుకుంటున్నారు? ఏదైనా ఒక కొంచెం వరల్డ్ స్కేల్లో హైదరాబాద్ని కొంచెం పెద్దగా చూపించాలని, దానివల్ల ఇంకా ఇన్వెస్టర్స్ వస్తారని, దానికోసమే చేసింది. కానీ ఒక 50-100 crores విషయం చూసుకొని, అది కూడా డబ్బులే కాదని కాదు, బట్ అది ఎందుకు పెట్టిరు అనేది కూడా మీరు ఆలోచించాలి. దానివల్ల లాస్ అయిందో లాభం అయిందో ఓకే, మీరు పెద్ద వాళ్ళు మీకు తెలుస్తుంది, బట్ అది కాదు, మీరు మిగతా దాని మీద కూడా ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు, మీకు నోటిఫికేషన్స్ ఏమి ఇచ్చిరు, ఏమైనా ఇచ్చిరా? ఇక పాత గవర్నమెంట్ ఇచ్చిన వాళ్ళవి మీరు ఇచ్చినా అని మీరు మాట్లాడుకుంటారు, అది కరెక్ట్ కాదు. మీరు నోటిఫికేషన్ ఇచ్చి మీరు ఎగ్జామ్ పెట్టి మీరు రిక్రూట్మెంట్ చేస్తే అది మీరు ఇచ్చినట్టు. పాత గవర్నమెంట్లో పెట్టిరు, జాబ్స్ కూడా వాళ్ళ దగ్గరనే వచ్చినాయి. ఓన్లీ ఏంటంటే వాళ్ళ గవర్నమెంట్ చేంజ్ అయింది, మీరు ఇచ్చిర్రు, అది మీరు ఇచ్చిన అని చెప్పుకోవడం కరెక్ట్ కూడా కాదు. మీరు ఇచ్చినప్పుడు మీరు మాట్లాడాలి. అంటే ఇంకో అంశం బ్రదర్, మొన్నటి వరకు కాళేశ్వరం గురించి మాట్లాడారు, అందులో అరెస్ట్ అవుతారు, అవినీతి జరిగిందండి, ఇప్పటి వరకు లేదు. లగచర్ల విషయంలో కేటీఆర్ పైన అదే అంటున్నా, ఇఫ్ ఇన్ కేస్ రియల్గా తప్పు చేసి ఉంటే ఎవరైనా సరే, అది కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ మీ గవర్నమెంట్లో ఎవరైనా సరే తప్పు చేస్తే ఎవరైనా తీసుకొని వెళ్ళిపోతారు. మీరు 1 year నుంచి చేస్తారు, మీరు తప్పు చేసిరు, సిబిఐ ఇస్తాం, అదేస్తాం, ఇదేస్తాం అని. ఒక్కరైనా వారెంట్ అని వచ్చిందా? ఏది రాలేదు. మీరు చేసుకునే పని మీరు చెప్పినవి చేయండి. వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతారు, ఎవరు ఆపరు. బట్ మీరు చెప్పినా ఏమైనాయి, 7, 10, 12 ఎన్నో అన్నారు, దాంట్లో ఒక్కటైనా అయిందా? అవ్వలే కదా ఒకటి కూడా. అది చేసి మాట్లాడండి. అప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఎవరైనా క్వశ్చన్ చేసారు అనుకో, ఆబ్వియస్లీ మేము ఇవన్నీ చేసినామరా, మీ దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది. మీరు చెప్పిన ఎన్నో చెప్పిరు, దాంట్లో ఒక్కటి కూడా చేయలేరు. హైదరాబాద్ పట్టుకొచ్చిరు, కష్టపడిన వాళ్ళని ఆడే సగం మంది అలా లోన్ ఉన్న వాళ్ళని కూలగొట్టేసారు. మరి ఇప్పుడు ఆ లోన్ కట్టాలో వద్దా? ఏం చూసి కడతారు? మనకి ఇల్లు లేదు, ఏం లేదు, ఏం చూసి లోన్ కడతారు? అంటే యూజ్ వచ్చే చేయాలి బ్రదర్. ఏంటంటే ఉన్నవి కూలగొట్టి కాకుండా, సరే ఇప్పుడు అంటే ల్యాండ్ కబ్జా చేసిన దాంట్లో లేకపోతే పర్మిషన్ లేని దాంట్లో కడుతున్నా, అప్పుడు మీరు ఆపాలి. కానీ ఉన్నవన్నీ కూలగొడితే అనవసరంగా వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఓవను ₹1,00,00,000 ఇల్లు కూలగొట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటే ఉంటాడు వాడు? ఇవన్నీ పట్టించుకోకుండా ఓన్లీ ప్రతిపక్షాల పైన అరెస్ట్ల పర్వాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారు? అది వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే మేము 100 చెప్తా, దాంట్లో అది నిజం కాదంటారు. వాళ్ళు ఎందుకు చేస్తారో చెప్పాలి. వచ్చి 1 year అయింది, కొంచెమన్నా ఏదైనా చేయాలి, ఇది చూపించాలి అని మీకు ఉండాలి. అంతేగాని ఊరికే పాత గవర్నమెంట్ ఏం చేయలేదు. హైదరాబాద్ డెవలప్ చేసిరు, చేయలేదని ఎవరని లేరు. ఇన్ని కంపెనీస్ ఎక్కడికి నుంచి వచ్చినాయి? ఏదైనా కేపబిలిటీ ఉంటేనే పట్టుకొని వస్తారు. ఎవరు ఏం కేపబుల్ లేదనుకో ఏ కంపెనీ రాదు. ఇప్పుడు మీ గవర్నమెంట్ ఉంది, వచ్చిన కంపెనీస్ చాలా మటుకు పోతున్నాయి, దాన్ని ఏమని మాట్లాడతారు? కొత్త కంపెనీ రాకుండా ఉన్న కంపెనీస్ పోతున్నాయి, ఉన్న కంపెనీ ఆఫీసే పోతున్నాయి. అండ్ ఫాక్స్కాన్ వస్తా అన్నది, మరి ఏమైంది? ఇప్పుడు మీ దాంట్లో కూడా కేపబుల్ పర్సన్ ఉంటే అది ఉంచుతారు కదా. ఎక్కడెక్కడో గుజరాత్, డిఫరెంట్ స్టేట్స్కి వెళ్ళిపోతున్నాయి. సో నేనేమంటా అంటే, పాత గవర్నమెంట్ చేసిందో లేదో వాళ్ళకి తెలుసు, మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. 10 years చేసిరు, హైదరాబాద్ బాగా డెవలప్ చేసింది. హైదరాబాద్లో ఒక్క దగ్గర కూడా ఓడిపోలేదు. సో మీరు కూడా అట్లాంటి స్టేజ్లో ఉండాలంటే అది మీ ఇష్టం ఇంకా. అంతేగాని ఒకసారి 5 years గెలిచిరు, 5 years బాగా చేస్తే మాత్రమే నెక్స్ట్ 5 years వస్తారు. లేదంటే ప్రజలకి ఏంది, ఈ పార్టీ గెలవాలి, ఈ పార్టీ గెలవాలని, ఎవరు మంచి చేస్తే వాళ్ళకి గెలిపిస్తారు అంతే. కేటీఆర్ అరెస్ట్ ఎట్లా చూస్తారన్న? ఒకవేళ ఈ ఫార్ములా రేస్ పైన అరెస్ట్ చేస్తే మీరు ఏం చేయాలనుకున్నా అది చేయరు. ఎందుకంటే మీరు నెక్స్ట్ టైం రావాలి అనుకో, మీరు ఏదో ఒకటి చేయాలి. అంతేగాని మేము ఇది చేస్తాం చెప్పడమే కాదు, చెప్పడం చాలా మంది చెప్తారు, చేసిన వాళ్ళే గెలుస్తారు. అంటే హైడ్రాని తీసుకొచ్చారు, దాంట్లో ఎంతమంది లాస్ అయ్యారు? ఒక్కరినైనా పట్టించుకురా మీరు? మీ ₹1,00,00,000 ఇల్లు ఉందన్న, మీ ఇల్లు కూలగొడితే నేను వచ్చి 2 BHK ఇస్తా అంటే ఉంటావాను? ఎవరు ఉండరు. అది హార్డ్ అండ్ మనీ, అది లోన్లు పెట్టి 20-30 సంవత్సరాలు పెట్టి లోన్లు పెట్టుకొని కట్టుకోవాలి. అట్లాంటిది వచ్చి మరి నువ్వు పర్మిషన్ ఎట్లా ఇస్తావు? పాత గవర్నమెంట్ ఇచ్చింది సరే, పాత గవర్నమెంట్లో ఉన్న వాళ్ళని ప్రశ్నించాలి. అంతేగాని అమాయక ప్రజలలో ఇల్లు కూలగొట్టేసి మీకేం వస్తుంది? వేస్ట్ అన్న, సింపుల్ చెప్తున్నా. నాకైతే అంటే నాకు వీళ్ళ ద్వారా లబ్ధి పొందింది కూడా ఏమీ లేదు. నేను ఒక్కనే కదా, నాకు రాలేదు సరే, ఎవరికైనా అంటే బిలో పవర్టీ లేని వాళ్ళు హెల్ప్ కావాలి. అంతేగాని అవసరంగా ఆ ఇల్లు కొట్టి అది కూలగొట్టి ఇలా కొట్టి అన్నీ వేస్ట్. యూజ్ వచ్చేటి ఇవ్వాలి. మీరు 4,000 పెన్షన్ ఇస్తా అన్నారు, అది స్టార్ట్ చేయండి. కనీసం ఒక్కటైనా మంచి చేసినట్టు ఉంటుంది. మళ్ళీ రైతు బంధు ఇస్తా అన్నారు, అది ఇవ్వండి. పథకాల విషయంలో ఇంప్లిమెంట్ కాలేదు, అసలు కావు కూడా అవి. ఎందుకంటే అవి అవుట్ ఆఫ్ రీచ్. మీరు చెప్పిన అన్ని దానికి ఒక 10 లక్షల బడ్జెట్ ఉండాలి. మీరేంటారు 7 లక్షలు, ఒకరంటారు 7 లక్షల కోట్ల అప్పు చేసిరు, ఒకరు 3 లక్షలు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది 3,50,000 కోట్ల అప్పు అని. మీరు డబుల్ చేస్తారా దాన్ని? అంటే మీరు చెప్పింది అయిపోతుందా? దానికి ఒక రికార్డ్ అనేది ఉంటుంది. ఎంత అస్తమానం 7 అంటే 7 అయిపోతుంది ఇక.
తెలియని వాళ్ళ ప్రజలు నిజంగానే ఏడు చేసిరేమో అనుకుంటారు. సరే మీకు అప్పులు తెలిసే కదా మీరు వస్తా అన్నది గవర్నమెంట్లకి, మరి మీకు అప్పుడు అప్పులు తెలియదా? ఇవన్నీ అనవసరం వేస్ట్ మాటలు బ్రో. ఏమన్నా చేయాలనుకుంటే చేసేయాలి, అంతేగాని ఇది చేస్తాం అది చేస్తాం మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చేస్తాం. ఎందుకంటే ప్రజలు చూస్తారు, చూసే వాళ్ళని మళ్ళీ వాళ్ళని కూడా ఏమని చెప్తాం చెప్పు. ఆబ్వియస్లీ ఇంకా ఓడిపోయింది, మీరు ఓడిపోయిన వాళ్ళ గురించి అంత అనవసరం అవసరం కూడా లేదు. మీరే వాళ్ళకి హైప్ ఇచ్చినట్టు అవుతుంది. ఎంతసేపు నువ్వు కేసీఆర్ 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 కేటీఆర్ అంటారు, వాళ్ళు ఒకసారి నీ పేరు ఇస్తారా? తీయరు. ఓడిపోయిన వాళ్ళని అట్లనే వదిలేసేయండి. మీరు గెలిచిరు, మీరు ఏం చేయాలో మీరు చూపించాలి అంతే.